ముఖ్యంగా నేను ఎక్కువ మాట్లాడిన కానీ కరెంట్ ఛార్జీలు విషయంలో చంద్రబాబు నాయుడు పార్టీ అధికారంలోకి వచ్చేకి ఎన్ని అబద్ధాలు చెప్పి పార్టీ అధికారంలోకి వచ్చాడు. ఆ రోజు ఏమన్నాడు కరెంట్ ఛార్జీల మీద, నేను వస్తే అధికారంలోకి వస్తే ఛార్జీలు తగ్గిస్తా అని చెప్పేసి మీతోనే మీకు సోలార్ పవర్ ఇచ్చేసి మీకేతోనే కొనుగోలు చేస్తా అని చెప్పేసి మీకు ఏ విధంగా కూడా కరెంట్ ఛార్జీలు పెంచడని చెప్పేసి అన్ని విధాలుగా ఆ రోజు అధికారంలోకి రావడానికి అన్ని ప్రయత్నాలు చేసిన పరిస్థితి. ఆ విధంగానే ప్రజలు నమ్మినారు. ఎందుకంటే సూపర్ 6 ఇస్తా అన్నాడు, కరెంట్ ఛార్జీలు పెంచనన్నాడు. ఏ రకంగా కూడా ఏదో వస్తాన ఆశతో ప్రజలంతా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గెలిపించి ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టే దాదాపుగా 15,000 కోట్ల భారాన్ని ఈరోజు ప్రజల మీద మోపుతామని చెప్పేసి చెప్పడం జరుగుతాం. ఇకపోతే మనం రీఛార్జ్ ఏ విధంగా చేసుకుంటామో సెల్ ఫోన్లు కానీ మిగతా విషయాల్లో కూడా ఆ విధంగా నేను తీసుకొస్తానని చెప్పేసి చెప్పడం జరుగుతాను. ఎందుకంటే రీఛార్జ్ చేసుకోవాలి మనంతా కూడా ఇక ముందుకి పోస్ట్పెయిడ్ ఇవన్నీ కూడా ఆ విధానాన్ని తీసుకొచ్చి ఈరోజు ప్రజలకి వెలుతురు లేకుండా చేసే పరిస్థితి చేస్తాడు. ఎందుకంటే కరెంట్ ఛార్జ్ రోజు ఎక్కువ తక్కువ కట్టే పరిస్థితి ఉంటుంది ప్రజలంతా కూడా. ఆ పరిస్థితుల్లో వాళ్ళతో డబ్బు ఉండదు, లేకపోతే ఇంకో వారం కడదామని అనుకుంటారు. ఈ విధంగా కడతారు, తప్పదు, అది కరెంట్ ఛార్జ్ తప్పదు. మన అవకాశం ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇమ్మీడియట్గా రీఛార్జ్ చేసుకుంటేనే ఇంట్లో వెళ్తుంటారనేది కూడా ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎన్ని అబద్ధాలు చెప్పినానంటే అన్ని అబద్ధాలు చెప్పి ఈరోజు ఏ మీటింగ్లో చూసినా ఎన్ని మీటింగ్లో చూసినా కూడా కరెంట్ ఛార్జీల విషయం ఎక్కువ చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా మనం చూసాం. ఈ విధంగా చెప్పి ఈరోజు ప్రజల మీద భారం వేస్తూ ఉంటే ఏ విధంగా ఊరుకోవాలి మేమంతా పార్టీ పరంగా. ఏదున్నా కూడా ఆ రోజులో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు ఏం చెప్పారు, ఈరోజు ఏం జరుగుతుంది అనేది కూడా ప్రతి ఒక్క ప్రజలు కూడా అందరూ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అంటే వారైతే ఎలక్షన్ల ముందు ఖచ్చితంగా నేను కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని చెప్పి ఈరోజు వితిన్ స్పాన్ ఆఫ్ 6 monthsలో వారు మళ్ళీ కరెంటు ఛార్జీలు పెంచడం అనేది ఎంతవరకు సమంజసం అనేది కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. అంటే వారి గతంలో నవంబర్లో యూజర్ ఛార్జెస్ పెంచి దగ్గర 6,072 కోట్ల రూపాయలు ఈరోజు పెంచడం జరిగింది. మరి అలాగే ఇప్పుడు డిసెంబర్లో కూడా వారు దగ్గర 9,400 కోట్లు, అంటే రమారమి 15,472 కోట్లు ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచడం జరుగుతూ ఉంది. అంటే ఏ రకంగా చూసినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వారు చెప్పింది ఏది కూడా చేయడాన్ని ప్రజలు ఇప్పుడే తెలుసుకున్నటువంటి పరిస్థితి. అందుకనే ఈ రోజున ఆదోని నియోజకవర్గంలో గ్రామస్థాయి నుంచి కూడా ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క రైతు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చూస్తూ ఉంటే అంటే గ్రాండ్ సక్సెస్ అయింది ఈ ధర్నా. ఖచ్చితంగా ప్రజలు కూడా మాకు మద్దతు తెలుపుతున్నారని మాకు ఈరోజు అనిపిస్తూ ఉంది. ఈరోజు ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడి మేమందరం కూడా మరి రైతులకు కానీ ప్రజలకు కానీ
కరెంటు బిల్లు ఏదైతే పెంచారో అది తగ్గించేంత వరకు కూడా ప్రజల పక్షాన ఉండి పోరాటంతో ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం.